పచ్చి రొట్టె సాగుల వల్ల పచ్చి రొట్టె అంటే ఏంటిది అంటే పచ్చి రొట్టె పైర్లు అంటే ఏంటి అంటే పిల్లి పెసర, జనుము, జీలుగా, అలసందలి, వెంపలి, గ్లైరిసీడియా ఇవి రకరకాల మొక్కలు ఉంటాయన్నమాట. ఈ మొక్కల్ని కనుక మనకి ముఖ్యంగా జనుము, జీలుగా, పిల్లి పెసర, వెంపలి ఇలాంటి మొక్కల్ని నేలలో అంటే భూమిలో మనము ఒక పంట పండించే కంటే మొదటి పంట పండించే కంటే ముందు అంటే మే నెలలో కనుక ఈ విత్తనాలను చల్లుకొని 45 రోజుల తర్వాత 30 నుంచి 45 రోజుల మధ్యలో మనకు పూత దశ వస్తుంది. ఈ పూత దశ వచ్చినప్పుడు అంటే పూత దశ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొక్క యొక్క కాండము లేతగా ఉంటుంది, తద్వారా మనకి తొందరగా కుళ్ళే అవకాశం ఉంటుంది. కావున మొక్క మనకి పూత దశలో వచ్చినప్పుడు ఈ పచ్చి రొట్టె పైలను భూమిలో కలియదున్నడం వల్ల మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా సేంద్రియ పదార్థము ఎక్కువ మేర అందుతుంది. ఎందుకంటే పశు సంపద లేదు, పశువుల పేడ వేసుకునే స్టేజ్లో మనము లేము కాబట్టి కంపల్సరీగా మనం తప్పనిసరిగా మనం పచ్చి రొట్టె పైర్ల మీద ఆధారపడి ఉంటే మనకి భూసారం అనేది చాలా మేరకు తగ్గుతుంది.